అయినాయి, వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పాలకులకు దేవస్థానం టికెట్లు అమ్ముకునే దానిపై ఉన్న శ్రద్ధ లడ్డూ తయారీపై లేదని విమర్శించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో సంప్రోక్షణ యాగాలు చేయాలని దేవాదాయ శాఖ ఆదేశాలతో తెనాలి వైకుంఠపురంలో మహాయాగం నిర్వహించారు మంత్రి మనోహర్. తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో ఈ మహాయాగంలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో అర్చకులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాయాగంలో పాల్గొన్నారు. మంత్రి మనోహర్ యాగాన్ని పండితులతో కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ విలేకరులతో మాట్లాడుతూ టీటీడీలో ఉన్న చైర్మన్ 3,75,000 టికెట్లు అమ్ముకున్నాడు అంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. దేవస్థానంలోని నివేదికలు తెప్పించుకొని చూస్తే కొన్ని అక్రమాలు ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు స్వార్థం కోసం తిరుపతిలో నియమించి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని టీటీడీ ప్రక్షాళన జరగాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఏ మతమైనా మసీదైనా క్రిస్టియన్ అయినా వారు నమ్ముకున్న దేవుడిని ఎవరు అగౌరవపరిస్తే ప్రతి ఒక్కరూ ఇదే రీతిలో ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మహాయాగం ద్వారా గతంలో జరిగిన పొరపాట్లను ప్రక్షాళన చేసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. పూలన్నీ మురిసి విరిసే నీమాలగా తరి. దేవస్థానంలో స్వామివారికి అందించే మహాప్రసాదం ఆ లడ్డూ రూపంలో ప్రపంచవ్యాప్తంగా
భక్తులందరూ కూడా ఒక గొప్ప భక్తి భావంతో స్వామివారిని తలుచుకుని అద్దుకుని మరి ఆ లడ్డు గురించి ఎంతోమంది ఎదురు చూసే పరిస్థితులు రోజులు మనం చూస్తూనే ఉన్నాం. ఆ భక్తి భావన ఎందుకు కలిగిందంటే వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు, మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు అటువంటి కార్యక్రమాల ద్వారా మనందరికీ అందించింది మన సంస్కృతి, మన ధర్మం. ఏ విధంగా మనం కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చామో ఈ రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా గర్వం లేకుండా ఒక అంకిత భావంతో, భక్తి భావంతో సమాజానికి ఉపయోగపడాలనేది అంతిమంగా హిందూ ధర్మం మనందరికీ నేర్పించిన విషయం. ఏమాత్రం స్వార్థం లేకుండా పాలించాల్సిన పాలకులు స్వార్థాల కోసం ఆలయాల్ని ఉపయోగించుకోవడం, ఊహించని విధంగా సంబంధం లేని వ్యక్తుల్ని నియమించి హిందూ ధర్మానికే నష్టం జరిగే విధంగా ఆ ఆలయాల పవిత్రతని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. గత 5 సంవత్సరాలు మనం చూసింది ఏంటంటే ఇక్కడ వ్యక్తిగత విమర్శలని కాదు, ఎవరికైతే ఆ బాధ్యత ఉందో ఆ బాధ్యత కలిగిన వ్యక్తులు ఎంతో జాగ్రత్తగా భక్తుల్ని దృష్టిలో పెట్టుకుని లక్షల మంది ప్రతిరోజు ఎదురు చూసే ఆ లడ్డు మహాప్రసాదాన్ని ఎంత జాగ్రత్తగా తయారు చేయాలో, వాటికి సంబంధించిన అన్ని సరుకులు నాణ్యమైనవా కావా, సక్రమంగా మనం వాటిని అందించగలుగుతున్నామా లేదా అనే దానిపైన దృష్టి సారించకుండా టికెట్లు అమ్ముకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఒక టీటీడీలో ఉన్న చైర్మనే 3,75,000 టికెట్లు అమ్ముకున్నారంటే ఈ 5 సంవత్సరాల్లో అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించింది. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమీక్షించినప్పుడు దేవాదాయ శాఖని నేనే ఆశ్చర్యపోయా. కొన్ని సమాచారాలు తెప్పించుకొని చదివినాక కనీసం ఇంకిత జ్ఞానం లేని వ్యక్తులు వాళ్ళ స్వార్థాల కోసం దుర్వినియోగం చేశారు. ఆ ప్రక్షాళన జరగాలనే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చిన ఆదేశాలు గత 5 సంవత్సరాల నుంచి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తిరుపతిలో జరుగుతున్న అనవసరమైన కార్యక్రమాలు, ఏ విధంగా నిధులు మళ్లిస్తున్నారో, ఏ విధంగా భక్తులు ఆందోళన వ్యక్తపరిచారో అనేక సందర్భాల్లో ఆయన బహిరంగంగానే వ్యక్తపరుస్తూ వచ్చారు. జనసేన పార్టీ నుంచి కూడా మేము అనేక సందర్భాల్లో అలిపిరిలోనూ తిరుపతిలోనూ వీటి గురించి నిరసనలు తెలిపాం. అధికార యంత్రాంగంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చలామణి చేస్తున్నారో వాళ్ళని మార్చమని కూడా మేము డిమాండ్ చేశాం. ఈ రోజున మేమందరం కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంప్రోక్షణ, శాంతి యాగం ఇవన్నీ హోమం పూర్తి చేసి ఒక మంచి మనసుతోటి భవిష్యత్తులో ఎటువంటి పొరపాటు జరగకూడదు, అందరం మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా పనిచేసుకోవాలి, ఏ విధంగా స్వామివారిని మనం కాపాడాలి, భక్తులకి మనం ఇంకా మరింత మెరుగైన సేవలు అందించగలుగుతాం అనే ఆలోచనతోటి ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్న తీసుకున్న నిర్ణయాల్లో 100% రాబోయే రోజుల్లో ట్రస్ట్ బోర్డులో కానివ్వండి, అధికారులు మేము అపాయింట్ చేసినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక భక్తి శ్రద్ధతోటి ఆ ఆలయ అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ఎంపిక చేయాలనే ఆలోచన నిన్న మాట్లాడుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరిగినా ఒక మాట మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న మా ప్రయాణంలో భాగంగా ఇటువంటి సమస్య ఎవరికి రాకూడదు. ఇది కేవలం వాళ్ళ అహంకారంతో చేసిన పనులు ఇవి. అదేవిధంగా ఏ మతానికి సంబంధించిన అంశమైనా సరే ఎవరిని అగౌరవపరిచినా, ఎవరికి ఇబ్బంది కలిగించినా, అది చర్చ్ అవ్వచ్చు, మసీద్ కావచ్చు, వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఎవరు అగౌరవపరిచినా, పొరపాటు చేసినా ఇదే రీతిలో ఖండించి ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి వ్యవహరించాల్సిన అవసరం మన భారతదేశంలో ఉంది.
ఆ తరుణంలో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో మేమందరం కలిసికట్టుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడ జరిగిన శాంతి హోమంలో పాల్గొని ఒక మంచి ఆలోచనతో రాబోయే రోజుల్లో ఈ ప్రక్షాళన జరగాలి, ఈ సంప్రోక్షణ ఏదో జరిగిందో ఈ రోజున గతంలో చేసిన పొరపాట్లని ఒకేసారి కడిగేసి ముందుకెళ్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేసినాం. సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి గాను దాని ప్రక్షాళన నిమిత్తము దేవాదాయ శాఖ డిపార్ట్మెంట్ మరియు గౌరవమూర్తి మన మినిస్టర్ గారు అందరం కలిసి సామూహికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. దీంతో ఆ విధంగా ప్రక్షాళన జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన దేవస్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. నా పేరు అనుపమ అండి. ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యాను, అసిస్టెంట్ కమిషనర్ అండి. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.